మరో ప్రత్యేకత ఏంటంటే రామారావు గారి చిత్రంలో నటించినటువంటి నటీనటులు ఎవ్వరూ కూడా దాదాపుగా కృష్ణ గారి చిత్రంలో లేరు, ఒక్క సత్యనారాయణ గారు తప్ప. ఎందుకంటే సత్యనారాయణ గారి ప్రత్యేకత ఏంటంటే దానవీర సూరకర్ణలో భీముడిగా నటిస్తే కురుక్షేత్రంలో దుర్యోధనుడిగా నటించారు. ఆ ఒక్క నటుడు తప్ప మిగతా కూడా ఏ పాత్రల్ని ఎవరు కూడా కంపేర్ చేయలేము మనం. ఎందుకంటే అక్కడ రామారావు గారు కర్ణుడిగా చేస్తే ఇక్కడ కృష్ణరాజు గారు చేశారు, అక్కడ హరికృష్ణ గారు అర్జునుడిగా చేస్తే ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారు చేశారు. ఇక కృష్ణుడిగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా రామారావు గారు దానవీర సూరకర్ణలో కనిపిస్తే ఇక్కడ శోభన్ బాబు గారు చాలా అందంగా అద్భుతంగా చాలా లిమిటెడ్గా, అంటే ఎంతవరకు ఆ పాత్రను చేయాలో అంతవరకు శోభన్ బాబు గారు చేశారు, మెప్పించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దానవీర సూరకర్ణలో అభిమన్యుడిగా నేటి నటసింహ నందమూరి బాలకృష్ణ గారు చేస్తే కురుక్షేత్రంలో చంద్రమోహన్ గారు చేశారు. ఇలా అక్కడ శకునిగా ధూళిపాళ గారు చేస్తే ఇక్కడ నాగభూషణం గారు. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఎవరికి వాళ్ళే మా చిత్రం గొప్ప అంటే మా చిత్రం గొప్ప అని చెప్పేసి బిఫోర్ రిలీజ్ ఆఫ్టర్ రిలీజ్ కూడా చాలా హంగామా చేసినటువంటి అభిమానులు ఉన్నారు. నేడు ప్రతి హీరోకి కూడా అభిమానులు ఉన్నా కూడా నాటి హీరోలకు ఉన్నటువంటి అభిమానులు మామూలుగా కాదు, డై హార్డ్ ఫాన్స్ అంటారు చూసారా, అది ఖచ్చితంగా వాళ్ళకే వర్తిస్తుంది. ముఖ్యంగా రామారావు గారి అభిమానులు కృష్ణ గారి సినిమాలను విమర్శిస్తే కృష్ణ గారి అభిమానులు రామారావు గారి సినిమాలను విమర్శించటం, ఇవి ఎంత దూరం వెళ్ళేవంటే అదే గాంధీనగర్ సెంటర్లో గొడవలకు దారి తీసేవి, ఒకరినొకరు మీద దాడి చేసుకునేవాళ్ళు, అది పోలీసుల వరకు కూడా వెళ్ళి దాన్ని సర్ది చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ చిత్రాల్లో ఈ రెండు చిత్రాలకి కూడా ప్రత్యేకత ఏంటంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దుర్గా కళామందిర్లో దానవీర సూరకర్ణ విడుదలైంది. అప్పటికే టెక్నికల్గా అప్డేటెడ్గా ఉన్నటువంటి అప్సరా థియేటర్లో కురుక్షేత్రం విడుదలైంది. ఎన్టీఆర్ కృష్ణ గారుల మధ్య ఎంతో స్నేహం ఉంది, అభిమానం ఉంది, ఇద్దరు అన్నదమ్ముల్లాగే ఉన్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. కానీ అభిమానులు మాత్రం విడిపోయేవాళ్ళు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చెప్పేసి ఘర్షణలకు దారితీసేది. అది ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిందంటే కురుక్షేత్రం సినిమా కనుక ఫెయిల్ అయితే నేను ఆత్మహత్య చేసుకుంటా అని ఒక అభిమాని ఛాలెంజ్ చేశాడు. మార్నింగ్ షో వేశారు. అందరూ ఊహించినట్టుగానే దానవీర సూరకర్ణ సూపర్ హిట్ అయింది, కురుక్షేత్రం ఫ్లాప్ అయింది. అంతే, కృష్ణ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ అభిమాని బాల్కనీలోంచి కిందకు దూకేశాడు. అదృష్టం ఏంటంటే చిన్న గాయాలతో బయటపడ్డాడు. అభిమానం ఆ స్థాయిలో ఉండేది సినిమాలంటే. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే ఆనాడు సినిమా పరిశ్రమలో దర్శకులు, నిర్మాతలు, నటీనటులు తమ కెరీర్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని సినిమాలు చేసేవాళ్ళు. ముఖ్యంగా పురాణ పాత్రలు వెయ్యాలి అంటే రామారావు గారికి మాత్రమే సాధ్యం అని యావత్ ప్రపంచం గుర్తించిన స్టేజ్లో కృష్ణ గారు సాహసం చేసి ముందుకొచ్చి దాదాపుగా దానవీర సూరకర్ణ కథాంశమే కృష్ణ గారు కూడా తీసుకొని కురుక్షేత్రం నిర్మించడం జరిగింది. ఈ రెండు చిత్రాలని మనం కంపేర్ చేసుకుంటే నటనా పరంగా, డైలాగుల పరంగా, పాటల పరంగా దానవీర సూరకర్ణ నాటికి నేటికి ఏ నాటికి నెంబర్ 1, నా భూతో నా భవిష్యత్. కేవలం 40 లక్షల రూపాయల బడ్జెట్లో తీసిన ఆ చిత్రం డబుల్ ప్రాఫిట్స్ వచ్చినాయి. ఇక మరోవైపు కురుక్షేత్రాన్ని మనం సమీక్షించినట్లయితే టెక్నికల్గా ఎక్స్ట్రాడినరీ మూవీ. అది అప్పుడు కాదు, ఇప్పుడు విడుదల అవ్వాల్సినటువంటి అంతటి గొప్ప చిత్రం కురుక్షేత్రం. 80 లక్షల బడ్జెట్, అద్భుతమైన సెట్టింగ్స్, బ్రహ్మాండమైన మ్యూజిక్, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం, అన్ని పాటలు సూపర్ హిట్. అలాంటి పరిస్థితుల్లో కృష్ణ గారు మల్టీ స్టార్ చిత్రాలు చేయటంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. దాదాపుగా ఆ చిత్రంలో అందరూ హీరోలు యాక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ప్రేక్షకుల మనసుల్లో ఏమైపోయిందంటే రాముడంటే కృష్ణుడంటే రామారావు గారే అన్నంత ముద్ర పడ్డం వల్ల కురుక్షేత్రం గొప్పగా తీసినా కూడా ప్రేక్షకులు ఆదరించలేదు.
ఇది ఒక రకంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఆ రోజు కురుక్షేత్రం కనుక హిట్ అయి ఉంటే అలాంటి సినిమాలు ఎన్నో తీసుండేవారు కృష్ణ గారు. అయితే ఆ తర్వాత తీసినటువంటి గొప్ప గొప్ప చిత్రాలు ఉన్నాయి. కానీ ఈరోజు మనం కేవలం మాట్లాడుకుంటున్నది దానవీర సూరకర్ణ, కురుక్షేత్రం చిత్రాల గురించే. 1977 ఏ వార్ బిట్వీన్ ఎన్టీఆర్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ ఫాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ ఆదిత్య.